ఆ మహిళకు 39 ఏళ్లు, కానీ 20 మంది బిడ్డలకు తల్లి. అవును, మీరు విన్నది నిజమే. ఒక మహిళ ఏకంగా 20 మంది పిల్లలకు జన్మనివ్వడం సాధ్యమేనా? అసలు అంత చెప్పే మాట అసాధ్యం. అయితే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపింది కొలంబియాలోని మొడెలిన్కు చెందిన మార్తా. ఆమె ఇప్పటి వరకు 19 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమె మళ్లీ గర్భవతి. అంటే ఆమె తన 20వ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని కనడానికే ఇష్టపడుతున్నారు. మహా అయితే ముగ్గురంతే. కానీ ఇక్కడ మహిళ మాత్రం 19 మంది పిల్లల్ని కన్నది. ఇప్పుడు మరో బిడ్డను కనడానికి రెడీగా ఉంది. 39 ఏళ్ల వయసులోనే 19 మంది పిల్లలను కనడం అసాధ్యం అనుకుంటుంటే ఇప్పటి వరకు పుట్టిన ఆ 19 మంది పిల్లల్లో 17 మంది 18 ఏళ్ల లోపున్న వారే కావడం ఇంకో విశేషంగా మారింది. అయితే మార్తా అసలు తనకు ఎంత వయసున్నప్పటి నుండి పిల్లలకు జన్మనివ్వడం మొదలుపెట్టిందనేది ప్రాధాన్యత సంతరించుకుంది. మార్తా ఇంతమంది పిల్లల్ని కనడానికి కొలంబియా ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు వేరువేరు వ్యక్తులు. కాగా పిల్లలను పెంచడానికి తనకు చాలా వరకు డబ్బు ఖర్చు అవుతుందని మార్తా తెలిపింది. ఈ నేపథ్యంలో మార్తాకు కొలంబియా ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా చేస్తోంది. పెద్ద పిల్లలకు ప్రతి నెల $76, చిన్న పిల్లలకు $30.50 చొప్పున ఇస్తోంది. అలాగే వారి సంరక్షణ బాధ్యతల కోసం నెలకు $500 ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే ఆమెకు స్థానికంగా ఉన్న ఒక చర్చితో పాటు ఇరుగు పొరుగు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే పిల్లల పోషణకు తల్లిదండ్రులు ఆర్థిక సాయం చేయడం లేదట. దీంతో మార్తా వారిపై ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పుడు మార్తా 20వ బిడ్డను కనడానికి రెడీగా ఉంది. అంతేకాదు 20వ బిడ్డకు జన్మనిచ్చాక కూడా ప్రసవించడం ఆపే ఉద్దేశం లేదని మార్తా వెల్లడించడం విశేషం. తన శరీరం సహజంగా గర్భం దాల్చే వరకు పిల్లలను కనాలని కోరుకుంటున్నట్లు మార్తా వెల్లడించింది. గర్భం దాల్చడం, పిల్లల్ని కనడమే తన బాధ్యత అని తెలిపింది. తనకు పిల్లల్ని కనే సామర్థ్యం ఉన్నంత వరకు పిల్లల్ని కంటూనే ఉంటానని మార్తా తెలిపింది. ఇప్పుడున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక ఇంటి నుంచి వెళ్లిపోతారని వెల్లడించింది. తాను పిల్లలతో 3 గదుల ఇంట్లో ఉంటున్నానని మార్తా తెలిపింది. ఇంట్లో ప్లేస్ సరిపోవడం లేదని, దీంతో పెద్ద పిల్లలు సోఫాలో పడుకోవాల్సి వస్తుందని వివరించింది. పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం పెట్టడానికి తాను చాలా కష్టపడవలసి వస్తుందని మార్తా చెప్తోంది. ప్రభుత్వం ఇరుగు పొరుగు ఆర్థిక సాయం అందిస్తున్నా అవి సరిపోవడం లేదని వెల్లడించింది. ఇప్పుడు మార్తా విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని